గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు వైఆర్ టీవీ. ప్రస్తుతం మనం వైఆర్ టీవీలో ఉన్నాం. ఇది మన వైఆర్ టీవీ ఛానల్. అందరూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మన వీడియోలు ప్రతి వీడియోకి లైక్ చేయగలరు. ఎందుకంటే మనం ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న విషయాలు ఏంటి, ఎందుకంటే రీసెంట్గా చూడొచ్చు అసెంబ్లీలో జరిగిన గందరగోళాలు చూడొచ్చు, లేకుంటే పోలీసులను పెట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 46 జీవో నంబర్ వాళ్ళని కావచ్చు, లేదంటే రైతులను కావచ్చు, ఈ నిరుద్యోగులను కావచ్చు అణిచివేయడం జరుగుతుంది. వీటిపైన మనం ఒకసారి ప్రధాన పేపర్లలో ఏమేమి హెడ్లైన్స్ వచ్చినా ఒకసారి చూసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జర్నలిస్ట్ భరత్ గారు ఉన్నారు. భరత్ గారితో మనం మార్నింగ్ న్యూస్ కాస్త డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణలో ప్రధాన హెడ్లైన్స్ ఏమొచ్చాయి చూసే ప్రయత్నం. అమెరికాకు రేవంత్ బలగం. యుఎస్ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్, ఆయనతో పాటే వెళ్తున్న భారీ బలగం. సొంత టికెట్లతో మరికొందరి ప్రయాణం. పదవుల లాబింగ్ కోసం అమెరికా టూర్. యుఎస్లో అయినా సీఎం టైం ఇస్తారనే ఆశలు. కేబినెట్ బెర్తులు, నామినేటెడ్ పోస్టులు అక్కడే ఫైనల్ అయ్యే ఛాన్స్. అధికారిక పర్యటనలో మరోసారి అనధికారిక వ్యక్తులు. ప్రచారం కోసం భారీ పిఆర్ టీం కూడా. ఎట్లా అనిపిస్తుంది ఇది? సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యల పైన ఫోకస్ కన్నా ఈ టూర్ల పైన ఎక్కువ నడుస్తుంది. ఢిల్లీ టూర్లు కావచ్చు, ఢిల్లీ టూర్లు అయితే 8 నెలల కాలంలో చూసుకుంటే సుమారు 20 సార్లు ఢిల్లీకి, అంటే విమాన ఖర్చులు కానీ ఇవన్నీ చూసుకుంటే తెలంగాణలో అసలు బడ్జెటే లేదని పలుసార్లు రేవంత్ రెడ్డి అయితే చెప్పిండు. ఇట్లా చూస్తేనైతే ఈ టూర్లకు అంటే ఒక్కొక్కసారి పోతే ఒక 3-4 లక్షలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా చూసుకుంటే ఏంటంటే బడ్జెట్ లేదని చెప్తున్నాడు. మొత్తం అంటే కాలికుండనే ఉన్న రేవంత్ కేసీఆర్ అని చెప్పి ఇట్లా ఓడడం పట్ల జనాలు అయితే కొద్దిగా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికాకు రెండోసారి. గతంలో అమెరికాకు వెళ్ళి రాహుల్ గాంధీ అదాని విమర్శించారు. అదే పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ అదాని కంపెనీతోనే తెలంగాణలో పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. దీనిపైన ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే గతంలో విమర్శించిన వాళ్ళే ప్రస్తుతం వాళ్ళ సపోర్ట్తోనే మేము తెలంగాణలో నిధులు తీసుకొస్తామంటూ నిజంగా ప్రజలు ఇది నమ్మశక్యంగా ఉంటుందంటారు. ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంతకుముందు అమెరికా టూర్ వెళ్ళినప్పుడు అంటే ప్రజలకు సంబంధించి పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు ఎక్కడ కూడా చెప్పలేదు. అదే చూసుకుంటే అక్కడ ఇప్పుడు తెలంగాణలోనైతే ఒక్క పెట్టుబడి పెట్టిన దాఖలాలు కూడా లేవు 8 నెలల కాలంలో. ఇప్పుడు రెండోసారి పోవడం పట్ల కూడా ఈ జనాలు కానీ అంటే ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ కేడరే అంటున్నారట డైరెక్ట్. అంటే ఎందుకు వెళ్తున్నాడో, ఎందుకు వస్తున్నాడో, లేకుంటే అంటే ఇక్కడ దాచిపెట్టిన సొమ్ము అంతా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడేమో అని అదొక డౌట్ కూడా ఉన్నది జనాలు. ఇక్కడ హెడ్లైన్ కూడా చూడరు. పర్యటనలో మరోసారి అధికారిక పర్యటనలో మరోసారి అనధికారిక వ్యక్తులు, అంటే ప్రభుత్వానికి కానీ సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ అధికార పర్యటన. అంటే బడ్జెట్ అంటే ఇప్పుడు వెళ్ళి రావడానికి అంటే విదేశ ఖర్చులేమో తెలంగాణ ప్రభుత్వానికి, పనులేమో ప్రైవేట్ పనులు చేసుకుంటున్నాడు అని అయితే ఇక్కడ అర్థమవుతున్నది మనకు క్లారిటీగా. ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంతమంది అంటే ఇండియాలో కూడా కలవకపోవచ్చు, అక్కడికి వెళ్తే కలుస్తారని కొంతమంది అంటే భారతదేశం తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు అయితే అక్కడ కలవనీకి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా కలవనీకి ఎట్లాంటి ముఖ్యమంత్రి వ్యవస్థ ఉంటుంది కదా, పిఎంఓ వ్యవస్థ, ఎవరు కూడా సహకరించట్లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసే ప్రయత్నం. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం సస్పెన్స్ సినిమా క్లైమాక్స్ లో మారింది. 9 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలతో రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఇప్పుడు రాష్ట్రంలో తాజా టాపిక్ సీఎం రేవంత్ అమెరికా పర్యటన. పెట్టుబడులను ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ అమెరికా వెళ్తున్నారని చెప్తున్నారు. అయితే సీఎం ఒక్కరు కాదు, తెలంగాణ కాంగ్రెస్ చాలా వరకు అమెరికా పర్యటనకు వెళ్ళిందని ఇప్పుడు జరుగుతున్న చర్చ. నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తీర్ణ వంటి అంశాలపై అక్కడ సెటరైట్ చేయబోతున్నారని ప్రచారం కూడా ఉంది. ఎట్లా చూస్తారంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఒక క్రైసిస్ నడుస్తుంది. ఏంటంటే ఇంతకుముందు రైతులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు రాస్తారోకోలు చేసారు. అది కాకుండా విద్యార్థులు ఏంటంటే వాళ్ళకు జియో 46 బాధితులు కావచ్చు, వీళ్ళంతా వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్లు వాళ్ళేదో గంతమ్మ కోరికలు కానీ ఇవి కానీ కోరలే. ఎలక్షన్లో ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం కింద వీళ్ళకి హామీ ఇచ్చిందో దాని ప్రకారమే మా డిమాండ్లు 8 నెలలు అవుతుంది అయ్యా రేవంత్ రెడ్డి మాకు డిమాండ్లు నెరవేర్చండి అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తుంటే ఏది కంచెలు కూల్చేసే ప్రభుత్వం కానీ ఎక్కడ చూసినా కూడా తెలంగాణ వచ్చినాక పూర్తి స్థాయిలో నిరసన స్వేచ్ఛగా చేసుకోవచ్చు అని చెప్పారు. చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మొత్తం పోలీసులతో లాఠీ చార్జీలు చెప్పాడు. అంటే మీరు స్వేచ్ఛగానే ఉండండి, పోలీస్ మాత్రం స్వేచ్ఛగా ఉంచద్దని ఆదండ అవుతున్నాయి. అవును, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అంతా గంగలు కొట్టుకుపోయింది. ఏం లేదు, కంప్లీట్గా ఏంటంటే పోలీసులే ఒక రాచరిక వ్యవస్థ సృష్టిస్తున్నారు. అదే చూస్తున్నాం నిజంగా తెలంగాణలో గత 2 నెలల నుంచి
ప్రత్యక్షంగా చూస్తున్నామంటే అదే. అవును. అది సో ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్న తెలంగాణలో ప్రజల మీద ఎట్లాంటి ఏది లేదు, మొత్తం కంప్లీట్గా ఏంటంటే ఆయన హైకమాండ్ను ఒప్పించాలి, తీసుకెళ్లాలా, మంత్రివర్గ విస్తీర్ణ ఆలోచనలోనే ఉన్నారు, పోస్టులు పెట్టాలా, డబ్బులు తీసుకోవాలి. హామీలన్నీ హాంబుక్క అమలుకు నోచుకుని 6 గ్యారెంటీలు పథకాలను అటకెక్కిస్తున్న కాంగ్రెస్ సర్కార్, మాటలు లేవంటూ మాట మారుస్తున్న సీఎం రేవంత్, జాబులు లేకుండానే జాబ్ క్యాలెండర్ ప్రకటన. నిజంగా జాబ్ క్యాలెండర్, జాబ్ లెస్ క్యాలెండర్. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ జాబ్ క్యాలెండర్ గురించి చూసుకుంటే అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఏంది, అసలు ఏ డేట్లో ఏ ఎగ్జామ్ పెడతారు, దానికి సంబంధించిన పోస్టులు ఎన్ని, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోస్టులు అంటే భర్తీ చేయొచ్చు అని ఒక క్యాలెండర్ నిర్ధారించాలి ప్రభుత్వం. అయితే వాస్తవానికి నేను జరిగింది ఏంటంటే వీళ్ళు పెట్టిన అంటే జాబ్ క్యాలెండర్లో ఏముందంటే డేటు మాత్రం మెన్షన్ చేసిరు, కానీ దానికి సంబంధించిన పోస్ట్ ఎన్ని ఉంటే అప్పటి వరకు ఎన్ని ఖాళీలు ఏర్పడతాయని అయితే ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. ఏం లేదు, కేవలం ఏంటంటే నిరుద్యోగుల నోరు మూర్చడానికి మాత్రమే వాళ్ళు తొందరపాటు నిర్ణయాలతో నిన్న జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ చాలా వరకు అయితే ఇక మండిపడుతూనే ఉన్నారు వాళ్ళ మీద. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోరే, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రత్యేకంగా ప్రధాన కారణం అయితే ఈ నిరుద్యోగులు అనుకోవచ్చు. ఈ నిరుద్యోగులే ప్రధానంగా వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంత బలంగా పనిచేయలేరు, ఈ నిరుద్యోగులు పనిచేసినంత బలంగా అయితే. ఎందుకంటే నిరుద్యోగులు మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చూసినాం ప్రత్యక్షంగా, ఈ జర్నలిస్ట్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఏ విధంగా జరిగినాయి, ఏ విధంగా మార్పులు జరుగుతున్న విషయాలు మేము చూసినాం. ఇప్పుడు అదే నిరుద్యోగుల్ని వీళ్ళు మళ్ళీ పోలీసులను పెట్టి అణచివేస్తున్నారు. ఓకే, అంటే ఇంకొక విషయం చూసుకుంటే ఇక్కడ గతంలో ఏంటంటే జర్నలిస్టు స్వేచ్ఛగా తిరిగిన దాఖలాలు చూసినాం మనం. ఇప్పుడు జర్నలిస్టుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఏమంటున్నారు అంటే జర్నలిస్టులు కూడా తప్పులు రాస్తున్నారని రేవంత్ స్వయం చెప్పిండు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి